అందరికీ నమస్తే అండి. మా రాజమండ్రి మేధావి అంటే ఎవరో కాదండి, ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నమాట. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు శుద్ధపోస, అసలు పాపం ఏ పాపం కూడా తెలియదు అంబటి రాంబాబుకి. చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పేసి అని తిట్టలేదు, తనలో తాను అనుకున్నాడంట అంబటి రాంబాబు ఏమనుకున్నాడో తనలో తాను తిట్టుకున్నాడో అది అనుకోకుండా బయటికి వినబడిపోయింది. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. తర్వాత పాపం చాలా బాధపడిపోయాడు, జైల్లోనే గొక్కెట్టి ఏడ్చేసాడు, నేనే కన్నీళ్ళు తుడిచాను అని చెప్పేసి నేను ఎంత అడ్డగోలుగా సమర్థిస్తున్నాడంటే, నేను ఉండవల అరుణ్ కుమార్ని అందుకే విమర్శిస్తూ ఉంటాను. అడ్డగోలు వాదనమాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోర్డు ప్రెస్ మీట్లు పెట్టాడు. మంచిది. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడేవాడిని అనడానికి లేదు. నా మీద ఆలవిలో రెచ్చిపోయేవా అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అంటే ఎప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు, అతను అనుకున్న మాట కడుపుకి అంబటి రాంబాబు పెంట తినేస్తున్నావు కదా నువ్వు. నాకు అర్థమైపోయింది, నువ్వు మనిషి అని మెత్తలేదు ఉండవాలి. నువ్వు పశువై పుట్టాల్సినోడివి మనిషి పుట్టేసావు అంతే. కారు అద్దం దింపి మీడియా ముఖంగా మీడియాను చూసి ఆ గొట్టాలు చూసి కారు అద్దం దింపి తలకా బయటికి పెట్టి పెద్ద పెద్ద కేకలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడితే నువ్వు వచ్చి వాళ్ళ తనలో తాను అనుకున్నాడా? సరే, ప్రజలు వింటున్నారండి. అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. ఇవాళ మీరు వచ్చి గడిచిన ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత వచ్చి లేదండి అంబటి రాంబాబు మనసులో అనుకున్నాడని చెప్పపోయావా? సార్, సిగ్గనిపించట్లేదు మీకు కాస్తైనా సరే? ఎందుకు అంత వయసు వచ్చింది మనకి, మీదకు వయసు వచ్చింది కానీ కనీసం బుద్ధి జ్ఞానం రాకపోతే ఎలాగండి? అంబటి రాంబాబు మనసులో అనుకున్నాడా? తనలో తాను అనుకున్నాడా? ఇంకా సార్ చెప్పండి, ఇంకా ఏమనిపిస్తుంది మీకు? సరే, మా నుదుటి మీద ఏదైనా ఎర్రి పప్పలో అని చెప్పని ఏమైనా రాసిందా అండి? ఏమైనా కనబడుతుంది ఇక్కడ ఎర్రి పప్పలో ఇలాంటి అని చెప్పేసి అని వదిలేశారండి. మీకు సిగ్గు సెరవు లేదు మీ బతుక్కి. నేను ఎప్పుడో చెప్పాను. నేను ఒకానొక సందర్భంలో ఉండవల్లి అరుణ్ కుమార్ని ఒక జూమ్ మీటింగ్లోకి ఇన్వైట్ చేశాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించాడు కదా 2020లో, 2021 2020లో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించాడు. 2021లో ఈ మేధావిని మేము ఒక జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేసామన్నమాట. ఒక ఫౌండేషన్ ద్వారాగా కొంతమంది అమెరికాలో ఉన్న వ్యక్తులు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఫౌండేషన్ ద్వారాగా ఈ మేధావిని మేము ఒక జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేసామన్నమాట. ఈ మేధావి ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి అని. నేను రాజమండ్రి కదా, ఈ మేధావిది రాజమండ్రి. టైం చెప్పావు 8 గంటలకల్లా రావాలని నేను చెప్పేసి అని. ఊ అన్నాడు. ఇది అని తెలుసుకుంటాగా సర్లే 8 గంటలకల్లా జాయిన్ అవుతాడు కదా అని చెప్పేసి మేమేం చేసాము, జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసి లింక్ పంపించాము. లింక్ పంపించి 10 నిమిషాలు అయినా సరే ఇంకా జాయిన్ అవ్వట్లేదు ఈ మేధావి. ఏమైందిరా ఈ మేధావి ఇంకా జాయిన్ అవ్వట్లేదని చెప్పేసి ఫోన్లు చేపిస్తే నాకు ఎలా జాయిన్ అవ్వాలో నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ సచ్చినట్టు అప్పటికప్పుడు మళ్ళీ నేను బండి వేసుకొని ఈ మేధావి ఇంటికి వెళ్ళి ఎలా జాయిన్ అవ్వాలో చెప్పి జాయిన్ చేయించి నేను మళ్ళీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత జూమ్ మీటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు ఒక పెద్ద మనిషి. దానికి సమాధానం ఏం చెప్పాడు అనుకుంటున్నారో? నేను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు కొత్త కదా, మొన్నే ముఖ్యమంత్రి అయ్యాడు కదా, చూద్దాం ఏం జరుగుద్దో, తొందరపడి విమర్శలు చేయడం తగ్గదు కదా, తర్వాత మాట్లాడదాంలే అన్నాడు. సరే, అయిపోయింది. తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ తీసుకున్నాం. సార్, ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడతారా అంటే, నేను ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తిని కాదు, అలాగని చెప్పేసి నాకు ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఏమనుకోమాకంటే నేను ఈ మీటింగ్లో నేను పాల్గొనలేనని చెప్పేసి అని డ్రాప్ అయిపోయాడు. అంతటి మేధావి జగన్మోహన్ రెడ్డి పైన ఒక్క ఆరోపణ చేయాలంటే ప్రాణం పోయినంత పని అయిపోద్ది. ప్రాణమన్నా వదిలేస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డిని కించంత మాట అనలేడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించలేడు. ఇవాళ వచ్చి ఏమని మాట్లాడుతున్నాడండి? అంబటి రాంబాబు శుద్ధపోస, అంబటి రాంబాబు తనలో తాను అనుకున్నాడంట. ఇక్కడ అర్థమైపోవట్లేదా అమ్ముడిపోయిన మేధావి అని చెప్పేసి అని?
అర్థమవుతుందా? తనలో తాను అనుకున్నాడండి. తనలో తాను అనుకుంటే మీడియాకి వినపడిపోయిందండి. జనం అంతా వచ్చి అంబటి రాంబాబు కారు పైన దాడి చేస్తున్నారా? ఆ వీడియోలు ఎక్కడ ఉందని దాడి చేసినట్టు అంబటి రాంబాబు కారు అద్దాలు ఏమైనా పగిలినాయండి? అంబటి రాంబాబు మీద ఎవరైనా దాడి చేశాడండి? లేదు కదా. మేధావులు, అడుక్కు తినే మేధావులు అనాలి మిమ్మల్ని. కాస్తానే ఇంగిత జ్ఞానం లేదు, కాస్తానే సిగ్గు శరం లేకుండా మీరు ఇవాళ అడ్డగోలుగా సమర్థించుకుంటూ మీరు ఇక్కడ చెప్పే నీతులు ఏంటండి? పైగా ఉపన్యాసాలు చెప్తున్నారా? అంబటి రాంబాబు మీకు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం తనలో తాను అనుకున్నాడని చెప్పేసి ఎంత గుడ్డిగా సమర్థిస్తున్నారండి. రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఏవయ్యా, రాష్ట్ర ప్రజలు అందరూ చూడలేదండి అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు అనేది? తెలియట్లేదా? ఎంత అడ్డగోలు సమర్థన. పైగా ఈ మేధావి చెప్పే ఉపన్యాసాలు దేవుడితో రాజకీయాలు ఏంటండి? ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేశారనుకోండి, శిక్షించండి, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. 10 సార్లు అన్నం తప్పు అని మాట్లాడుతున్నాడు ఈ మేధావి. తిరుమల ఈ కల్తీనే వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ మేధావి చెప్పే ఉపన్యాసాలు అన్నమాట. మరి ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తివి పింక్ డైమండ్ వ్యవహారంలో వైసీపీ నాయకులతో పాటు నువ్వెందుకు మాట్లాడు? మర్చిపోయావా నువ్వు? పింక్ డైమండ్ వ్యవహారం, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, నారా లోకేష్ గారి ఇంట్లో ఉందని చెప్పేసి అని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డైరెక్ట్గా ఉందని చెప్పేసి నువ్వు అనకపోయినా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ప్రెస్ మీట్లు పెట్టలేదా? నువ్వు పెట్టావు కదా. మరి ఆ రోజు తెలియలేదా? దేవుడితో రాజకీయాలు ఏంటని చెప్పేసి ఆ రోజు తెలియలేదా? సార్ మీరు వైఎస్ఆర్సీపీ పెంపుడు జంతువు అని చెప్పేసి అందరికీ తెలుసు. మీరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా ఊడేది ఏమీ లేదు మాకు. నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పెంపుడు జంతువు. మేము నిక్కచ్చిగా చెప్పుకుంటాం. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఎవడన్నా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుంటాడు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని చెప్పేసి అని. పార్టీ తరపున నా వాదన నేను చెప్తాను, పార్టీ తరపున వాడి వాదన వాడు చెప్తాడు. నీలాంటి పనికిమాలిన బోకు మేధావులు కొంతమంది ఉన్నారు. చెప్పుకోవడానికి పైకి నోట్రాలు ఏ పార్టీకి సంబంధం లేదంటారు, కానీ అడ్డగోలిగా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఉంటారు. ఇక్కడ దొరికేట్లేదా మీరు? ఈ 2 అంశాలకు సమాధానం చెప్పగలుగుతావా? నువ్వు పింక్ డైమండ్ విషయంలో దేవుడితో రాజకీయాలు ఏంటని చెప్పేసి ఆ రోజు మాట్లాడగలిగావా? లేదుగా. మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు జరిగింది కదా. ఏం చదివావు నువ్వు సిబిఐ రిపోర్ట్లో? సిబిఐ రిపోర్ట్ ఏమని చెప్పింది నీకు? క్లీన్ చిట్ ఇచ్చిందా? కొద్దిగా ఉండే అవకాశాలు ఉంటాయంటే లేనట్టే. ఉండే అవకాశం తక్కువ ఉందంట అంటే లేనట్టే అంట. లేదని చెప్పేసి ఎప్పుడు చెప్పదట. ఎందుకు చెప్పదండి? లేకపోతే లేదని చెప్పుద్ది, ఉంటే ఉన్నారని చెప్పుద్ది. ఆ రిపోర్ట్లో ఏం చదివో చెప్పు నువ్వు నాకు. ఏమో మరి నేను లాయర్ అంటావో అడ్వకేట్ అంటావో, నేను రామోజీరావు గారి పైన వేసిన కేసు నా కేసు నేనే వాదించేసుకుంటాను అంటావో. నువ్వు ఒక మేధావి. నీలాంటి మేధావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. మీరు బానిసత్వం చేయడానికి తప్పితే దేనికి పనికిరారు. జగన్మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబానికి మీరంతా కూడా కట్టు బానిసలు అన్నమాట. ఎడ్డు అంటే ఎడ్డం, తిడ్డం అంటే తిడ్డం. ఉన్నమాట ఉన్నట్టు చెప్పలేరు. అంత బహిరంగంగా అద్దం దింపి తలక బయటికి పెట్టి మరీ పెద్ద పెద్ద కేకలేసి చంద్రబాబు నాయుడు గారిని తిడితే వీడు ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనలో ఆయన అనుకున్నాడంట. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయనలో ఆయన అనుకున్నాడట. ఇప్పుడు నేను కూడా నాలో నేను అనుకుంటాను నిన్ను ఉద్దేశించి. సేమ్ అంబటి రాంబాబు వాడిన పదాలే ఇప్పుడు నాలో నేను అనుకుంటున్నాను నిన్ను ఉద్దేశించి. బాగుంటుందా? కాస్త ఎక్కడైనా సరే ఇంగిత జ్ఞానం అనేది తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. వయసులో పెద్దవాడు అయిపోయావు, గట్టిగా మాట్లాడలేకపోతున్నావు. పైగా మా రాజమండ్రి వ్యక్తివి నువ్వు. మా రాజమండ్రి వ్యక్తివి నువ్వు. కేవలం మా రాజమండ్రి వ్యక్తివి కాబట్టి నీకు ఏమాత్రమైనా కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్, లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలకు అసలు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు అశుద్ధం తిన్నావు కాబట్టి, అశుద్ధం తింటున్నావు కాబట్టి అంత అడ్డగోలుగా సమర్థిస్తున్నావు. కానీ అంబటి రాంబాబు తనలో తను అనుకున్నాడయ్యా, చూపించగలుగుతావు నువ్వు అలాగా. పైగా నవ్వుతా చెప్తే నిజం అనుకుంటారు జనాలు. పైగా ఎంత తేలిగ్గా ఎంత సింపుల్గా నవ్వుతా చెప్పేస్తున్నాడో. తనలో తను అనేసుకున్నాడంటే బయట ఎక్కడైనా ఎవరికైనా తినిపిస్తే చెప్పుతో కొట్టేస్తారు అరుణ్ కుమార్. గుర్తుపెట్టుకో బాగా. ఎప్పుడంటే మాట్లాడావు కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడు మాకు.
నీ గురించి మాట్లాడాలని సిగ్గేస్తుంది నాకు. నువ్వు ఒక మేధావి, మా దరిద్రానికి నువ్వు ఒక మాజీ ఎంపీవి. నీ వల్ల రాష్ట్రానికి ఎప్పుడు నష్టం తప్పితే ఎప్పటి వరకు దమ్ముడి బిల్ల ఉపయోగం లేదు. నేను బలగు చెప్తాను. నేను ఎందుకు ఈ పనికి మళ్ళీ ప్రెస్ మీట్లు డిబేట్లు గట్లా నాకు అర్థం కావట్లా. నీకు చేత కాకపోతే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చో. ఒకవేళ తప్పును తప్పు అని ఖండించాల్సిన వస్తే కనుక బయటకు వచ్చి బహిరంగంగా ఇది తప్పు అయితే తప్పు అని చెప్పు, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పు. ఇంత అడ్డగోలు సమర్థన పనిచేస్తుందా అట్లా? అమ్మ ట్రంప్ పడ్డ జైల్లో ఇచ్చేసాడట. సిగ్గు సెరవు లేకపోతే సరే.